అనగనగా హోటల్, ఆ హోటల్ ఏదనుకుంటున్నారా? చంద్రభవన్ హోటల్. ఇక్కడ టిఫిన్స్ అండ్ మీల్స్ రెండు ఉన్నాయంట. చాలా ప్రత్యేకంగా ఉంటాయి, రుచి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అని చెప్తున్నారు బయట. చూద్దాం లోపల అసలు టేస్ట్ ఎట్లా ఉంటుంది, ఇక్కడ రేట్స్ ఎట్లా ఉంటాయి, ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం పదండి. చూసాం కదండి, చంద్రభవన్ హోటల్లో లోపలికి వచ్చేసాము. అసలు ఇక్కడ రేట్లు ఎట్లా ఉంటాయి, ఇది ఎన్ని డేస్ నుంచి స్టార్ట్ అయిందో ఇక్కడ యజమాన్యం ఉన్నారు, ఆయనను ఒకసారి అడిగి తెలుసుకుందాం. హలో సార్. చెప్పమ్మా. సార్ ఎన్ని డేస్ అవుతుంది సార్ స్టార్ట్ చేసి? 6 years అయింది. 150-200 అట్లా 150-200 మెంబర్స్ వస్తారు. ఇక్కడ రేట్స్ ఎట్లా ఉంటాయి సార్? 80 రూపాయలు భోజనం, చీప్ అండ్ బెస్ట్. హ్యాపీగా ఇంట్లో తిన్నట్టు ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది అంతే. అంటే ఎన్ని రకాల ఫుడ్స్ ఉంటాయి ఇక్కడ అవైలబుల్గా? ఎన్ని రకాలు ఏమి ఉండవు, పప్పు, ఒక వెజిటేబుల్ కర్రీస్, అన్ని రైస్ అంతే, ఎనఫ్. ఇక అంటే టిఫిన్స్ ఏమన్నా ఉంటాయి? టిఫిన్స్ ఉంటాయి, మార్నింగ్ పూరి, దోశ, ఇడ్లీ, వడ అంతే. అంటే క్వాలిటీ ఎట్లా ఉంటుంది? బాగుంటుంది ఉంటుంది, క్వాలిటీ అయితే సూపర్. ఇక డైలీ ఎంత వస్తుంది అన్న మీకు మరి? ఏంటిది ఇన్కమా? రోజుకు 10,000 ఉంటుంది అమ్మ కౌంటర్. మంచి రైసే వాడతాం, 70 రూపీస్ కిలో. అవి మంచి క్వాలిటీ, అన్ని క్వాలిటీ వాడతాం, దేనికి ఇబ్బంది ఉండదు, అది హ్యాపీగా ఉంటుంది. ఓకే, ఇక్కడ లోపల కస్టమర్స్ కూడా ఉన్నారు, ఒకసారి వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం టేస్ట్ ఎట్లా ఉందని. హలో అన్న, నమస్తే. టేస్ట్ బాగుంది కాబట్టి రెగ్యులర్గా మేము ఆఫ్టర్నూన్ ఇక్కడికే లంచ్ చేయడానికి వస్తాం. అంటే ఎక్కడి నుంచి వస్తారు మీరు? ఇక్కడ ఆఫీస్లో వర్క్ చేస్తాం, సంగారెడ్డి చౌరస్తా, అక్కడ నుంచి వస్తాం. డైలీ వస్తారు ఇక్కడికి? అవును, ఎస్. అంటే ఎట్లాంటి ఫుడ్ అవైలబుల్గా ఉంటుంది మీకు ఇక్కడ? ప్యూర్ వెజ్ ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. మీల్స్ ప్లస్ అంటే టిఫిన్స్ కానీ మీల్స్ కానీ రెండు అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ టేస్ట్ కూడా చాలా బాగుంది అని చెప్తున్నారు కస్టమర్స్ కూడా. రేట్ కూడా చాలా తక్కువ ఉందన్నమాట. మీరు ఎవరన్నా కూడా రావాలి, మేము తక్కువలో తినాలి టిఫిన్స్ కానీ మీల్స్ కానీ అనుకుంటే చంద్రభవన్ హోటల్కి రావాల్సిందే. కెమెరామెన్ రమేష్తో భానుప్రియ, సంగారెడ్డి నుండి.